వరలక్ష్మి వ్రతం అంటేనే మహిళలకు సంబంధించిన అత్యంత పవిత్రమైన వ్రతం. ఈ వ్రతంలో భాగంగా లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందాలని భక్తులు భావిస్తారు. వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదువలకు వాయనం ఇవ్వడం ఈ వ్రతంలోని ఒక ముఖ్యమైన అంశం. వాయనం ఇవ్వడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, నానబెట్టిన శనగలు, జాకెట్ ముక్కలు, గాజులు, రూపాయి నాణెం, పూలు, పండ్లు, పసుపు కొమ్ము. వాయనం ఇచ్చే పద్ధతి: ముందుగా 3 లేదా 5 లేదా 9 లేదా 11 మంది ముత్తైదువులను ఇంటికి పిలవాలి. ఆ తర్వాత వారికి కుంకుమ బొట్టు పెట్టి, గంధం పూయాలి. పాదాలకు నిండుగా పసుపు రాయాలి. ఆ తర్వాత మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు పసుపు ముద్దను ఇవ్వాలి. ఆ తర్వాత ముత్తైదువుల చేతులకు తోరాలు కట్టాలి. ఇక ఇప్పుడు వాయనం అందించాలి. వాయనంలో జాకెట్ ముక్క పెట్టి 2 తమలపాకులు పెట్టాలి. అయితే తమలపాకు కాడలు వాయనం ఇచ్చే వారి వైపు ఉండాలి. తమలపాకు చివర్లు వాయనం తీసుకునే వారి వైపు ఉండాలి.